Hello guys, this is Lakshman. Today we are discussing about Polity NCERT 9th class, Chapter 5, Working of Institutions. Just see the overview first. Democracy is not just about people electing their rulers. In democracy, the rulers has to follow some rules and procedures. They has to work with and within institutions. This chapter is about the working of such institutions, how major decisions are taken and implemented in the country, how disputes regarding these decisions are resolved. In this process, we come across three institutions, that is legislative, executive, and judiciary. What does this institution do? How is this institution connected to other institutions? What makes its functions more or less democratic? The basic objective here is to understand how all these institutions carry on the work of the government. In this chapter, we took our examples from the working of national level governments, that is central government, union government, and other state governments. Next, coming to the how is the major decision taken? Just see, it's a government order. A government order is called a government of India issued an order called Office of Memorandum. Just example, the joint secretary, an officer in the Department of Personnel and Training in a Ministry of Personal and Private Grievance and Pension signed an order. అట్లాంటి ఆర్డర్లు ఎన్నో వందలు చేస్తూ ఉంటారు అనమాట గవర్నమెంట్. ఆ తర్వాత డెసిషన్ మేకర్ ఎవరు తీసుకుంటారు ఒక డెసిషన్ ని? ఆఫీసర్ అనేవాళ్ళు ఇంప్లిమెంటింగ్ అథారిటీ, ఒక ఆఫీసర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు ఒక డెసిషన్ తీసుకుని. ఆ తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అవుతారు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మల్ అథారిటీ ఇన్ ఇండియా, ఇన్ ద కంట్రీ తర్వాత ప్రైమ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు, అండ్ యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ఆల్ ద గవర్నమెంట్ పవర్స్. హీ టేక్స్ మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్స్. ఆ తర్వాత పార్లమెంట్ లో ఏమేమి ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటారు, లోక్సభ, రాజ్యసభ. తర్వాత ప్రైమ్ మినిస్టర్ మస్ట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ లోక్సభ మెంబర్స్. మెజారిటీ సపోర్ట్ ఉంటేనే కదా లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ అయ్యేది. సో హియర్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ డెసిషన్ రిగార్డింగ్ ఆఫీస్ ఆఫ్ మెమోరాండం. ఈ పీపుల్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట డెసిషన్ తీసుకోవడానికి. ఓకే, ఆఫ్టర్ దట్ ద ఆఫీస్ ఆఫ్ మెమోరాండం వాస్ క్యుములేషన్ ఆఫ్ చేంజ్. ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎవరెవరు ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటో చూద్దాం. జస్ట్ సి హియర్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏంటది? 27% రిజర్వేషన్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ సివిల్ పోస్ట్ అండ్ సర్వీసెస్. ఇది సబ్జెక్టు. ఈ డెసిషన్ ఎలా తీసుకున్నారు, దీనిలో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, దాన్ని ఎవరు సాల్వ్ చేశారు అని చూద్దాం. ఫస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇన్ 1979. ఏంటి? హెడెడ్ బై బిపి మండల్ అనే ఆయన్ని హెడెడ్ గా చేసి సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ని అపాయింట్ చేశారు. దాన్ని మండల్ కమిషన్ అని కూడా పిలుస్తారు. అసలు ఎందుకు అపాయింట్ చేశారు? అసలు ఏంటి కమిషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్? ఇట్ వాజ్ ఆస్క్డ్ టు డిటర్మైన్ ద క్రైటీరియా టు ఐడెంటిఫై ద సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ ఇండియా. ఇండియాలో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరు, వాళ్ళ పొజిషన్ వాళ్ళు ఎలా గుర్తించాలి, అండ్ వాళ్ళ అడ్వాన్స్మెంట్ కి రికమెండేషన్స్ ఏంటి. కమిషన్ గేవ్ రిపోర్ట్ ఇన్ 1980 అండ్ మేడ్ రికమెండేషన్స్. తన రిపోర్ట్ అనేది 1980లో ఇచ్చింది, అండ్ దాంతో పాటు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇచ్చింది అనమాట. ద రిపోర్ట్ అండ్ రికమెండేషన్స్ ఫర్ డిస్కస్ ఇన్ పార్లమెంట్. ఆ రిపోర్ట్ ని రికమెండేషన్స్ ని పార్లమెంట్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఫర్ సెవెరల్ ఇయర్స్ పార్లమెంటేరియన్స్, పార్టీస్ కెప్ట్ డిమాండింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కమిషన్ రికమెండేషన్స్. చాలా పార్టీస్, పార్లమెంటేరియన్స్ ఈ యొక్క రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాయి. అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి 1989లో. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఈ రికమెండేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. హ్యాస్ ప్రామిస్డ్ టు ఇంప్లిమెంట్ ద మండల్ కమిషన్ రికమెండేషన్స్. అప్పుడు ఏం జరిగింది? తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ టు ద పార్లమెంట్ అనౌన్సింగ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద మండల్ కమిషన్. గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ ని ప్రెసిడెంట్ పార్లమెంట్ కి అనౌన్స్ చేశారనమాట. యూనియన్ క్యాబినెట్ టుక్ ఏ ఫార్మల్ డెసిషన్ టు ఇంప్లిమెంట్ ద రికమెండేషన్స్. నెక్స్ట్ డే ఏం జరిగింది? ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫార్మ్డ్ ద పార్లమెంట్ అబౌట్ ద డెసిషన్స్ ఇన్ బోత్ ద హౌసెస్. బోత్ హౌసెస్ యొక్క డెసిషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, ఆఫ్టర్ తర్వాత ఏమైంది? తర్వాత మినిస్ట్రీ అప్రూవల్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ మినిస్ట్రీ అప్రూవల్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఏంటి? చాలా వరకు కొంతమందికి ఈ యొక్క రికమెండేషన్స్ కానీ ఈ యొక్క డెసిషన్ అనేది నచ్చింది, కొంతమంది పీపుల్ కి నచ్చలా. దానివల్ల వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అనేది జరుగుతున్నాయి, కౌంటర్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఇది ఒక డిస్ప్యూట్ గా మారిపోయింది. ఇప్పుడు ఆ డిస్ప్యూట్ ని ఎవరు సాల్వ్ చేస్తారు?
ఇప్పుడు ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఇన్ ఇండియా సెటిల్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద గవర్నమెంట్ డెసిషన్స్. ఇలాంటి గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు దీంట్లో ఒక డిస్ప్యూట్స్ వస్తే సుప్రీం కోర్టు హైకోర్టు వాళ్ళు డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేస్తారు. సమ్ పీపుల్ ఆర్ ఫైలింగ్ కేసెస్ ఇన్ ద కోర్ట్ అబౌట్ దిస్ ఇష్యూ. ఈ సిచ్యువేషన్ మీద కొంతమంది కోర్టులో కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. అది సుప్రీంకోర్టు ఏం చేసింది, మొత్తాన్ని బంచ్గా తీసుకొని వాదించాలి, దీని యొక్క ఈ కేసుగా గుర్తించింది అనమాట. దిస్ కేస్ వాజ్ నోన్ యాజ్ ఇందిరా సహాని అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు. తర్వాత సుప్రీంకోర్టు అనే జడ్జిమెంట్ 1992లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ద ఆర్డర్ ఆఫ్ ద గవర్నమెంట్ వాజ్ వ్యాలిడ్. గవర్నమెంట్ డెసిషన్ అనేది వ్యాలిడే, కానీ కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి, అది చెయ్యాలి. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆ మోడిఫికేషన్స్ తో కొత్త మెమోరాండం ఇచ్చింది ఆన్ ఎప్పుడు సెప్టెంబర్ 8, 1993లో. ఆ తర్వాత డిస్ప్యూట్ అనేది ఎండ్ అయిపోయి ఆ పాలసీ అనేది ఫాలో అవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. అది ఎగ్జాంపుల్. దీంట్లో ఈ ఎగ్జాంపుల్ బట్టి ఏం అర్థమవుతుంది, పార్లమెంట్ ఏం చేస్తుంది, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు, జ్యుడిషియరీ ఏం చేసిద్ది, దాన్ని బట్టి మనం చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, need of political institutions. The government is responsible for ensuring security to the citizens and providing facilities for education and health to all. Government responsibility citizens ki security ఇవ్వటం, ఎడ్యుకేషన్ హెల్త్ కల్పించడం. ఆ తర్వాత గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేసింది. ఆ ట్యాక్సెస్ ని ఆ మనీని గవర్నమెంట్ ప్రజల కోసం ఖర్చు పెట్టడం జరిగింది, హెల్త్ కేర్ స్కీమ్స్ కోసం, దాని కొన్ని డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదేంటి, సమ్ పర్సన్స్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్ ఆన్ హౌ టు గెట్ అబౌట్ దీస్ ఫెసిలిటీస్. కొంతమంది ఎవరు ఈ ఇన్స్టిట్యూషన్స్ లో కొంతమంది డెసిషన్ తీసుకునేవాళ్ళు, కొంతమంది దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, కొంతమంది ఒకవేళ డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవరీ వన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్, ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే, ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ అనమాట. టు అటెండ్ ఆల్ దిస్ టాస్క్ సెవెరల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ఆల్ డెమోక్రసీస్. సచ్ అరేంజ్మెంట్స్ ఆర్ కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్స్టిట్యూషన్స్ అంటారు. A democracy works well when the institutions perform functions assigned to them. ఏ ఇన్స్టిట్యూషన్స్ కి ఆ ఫంక్షన్స్, వాటి ఫంక్షన్స్ ని పర్ఫెక్ట్ గా వర్క్ చేయగలిగితే డెమోక్రసీ కూడా చాలా బాగా వర్క్ అవ్వడం జరిగింది అనమాట. అది చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటి, నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ కంట్రీ లేస్ డౌన్ బేసిక్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ ఇన్స్టిట్యూషన్. ప్రతి కాన్స్టిట్యూషన్స్ వాటి కాన్స్టిట్యూషన్ లో ఇన్స్టిట్యూషన్స్ యొక్క రూల్స్ అండ్ వాటి యొక్క పవర్స్ ఏంటో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. The Prime Minister and Cabinet are institutions that take all important policy decisions. ఎవరు తీసుకుంటారు డెసిషన్స్ ని, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్. ఆ తర్వాత సివిల్ సర్వెంట్స్ అనే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు, హైకోర్టు అనే వాళ్ళు ఆ డెసిషన్స్ ని ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే రిజాల్వ్ చేయడం జరిగింది. వర్కింగ్ విత్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ నాట్ ఈజీ. ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చెప్పాను కదా, ఈ ఇన్స్టిట్యూషన్స్ కి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ మీటింగ్స్, కమిటీస్, రొటీన్స్. ఏంటి, ఈ ఇన్స్టిట్యూషన్స్ లో మీటింగ్స్ ఉంటాయి, కమిటీస్ ఉంటాయి, రికమెండేషన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటి, దానివల్ల ప్లస్ ఏంటి, ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ వైడర్ సెట్ ఆఫ్ పీపుల్ టు బి కన్సల్టెడ్ ఇన్ డెసిషన్స్. ఒక డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు చాలా ఎక్కువ మంది కన్సల్ట్ అవడం వల్ల ఒక మంచి డెసిషన్, ఆ డెసిషన్ అనేది ఇంకా షైన్ అవుతుంది అనమాట. ఇన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు హ్యావ్ ఎ గుడ్ డెసిషన్ టేకెన్ వెరీ క్విక్లీ. ఒక్కొక్కసారి మనం ఈ ఇన్స్టిట్యూషన్స్ డెసిషన్స్, డిస్కషన్స్, డిబేట్ వల్ల మనకి లేట్ అవ్వచ్చు, కానీ ఆ డెసిషన్ అనేది బలంగా, స్ట్రాంగ్ గాను అండ్ చాలా మంచిగా ఉంటది. ఏదైనా ఫ్లాస్ ఉంటే ఆ డిస్కషన్స్ లో మనం ఆ ఫ్లాస్ ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. అందుకని దట్ ఈస్ వై డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఇన్సిస్ట్ ఆన్ ఇన్స్టిట్యూషన్స్. అందుకే మనకి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ కి కావాలన్నమాట. ఆ తర్వాత పార్లమెంట్. అసలు పార్లమెంట్ ఏంటి, దీంట్లో పార్లమెంట్ ఉంది కదా, పార్లమెంట్ ఏంటి, అసలు ఏం చేస్తుంది? The decision was not directly taken in the parliament. ఒక డెసిషన్ పార్లమెంట్ అనేది డైరెక్ట్ గా డెసిషన్ తీసుకోదు, కానీ ఏం చేస్తుంది, బట్ పార్లమెంట్ డిస్కషన్ ఆన్ ద రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ని చేయబడితే డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ని, దాని యొక్క రిపోర్ట్ ని కరెక్టా కాదా దాన్ని డిస్కస్ చేసి అది కరెక్ట్ గా ఉంటే ఓకే సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కి, లేదంటే సపోర్ట్ చేయదన్నమాట. ఇఫ్ పార్లమెంట్ వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ నాట్ హ్యావ్ గాన్ అహెడ్ విత్ ఇట్. ఒకవేళ పార్లమెంట్ కనుక ఆ డెసిషన్ కి సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లకూడదు. వై వీ నీడ్ ఎ పార్లమెంట్, అసలు ఎందుకు కావాలి? ఇన్ ఆల్ డెమోక్రసీస్ అండ్ అసెంబ్లీ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎక్సర్సైజ్ సుప్రీం పొలిటికల్ అథారిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. మనకేంటి, ఎక్కువ మోస్ట్ సుప్రీం అథారిటీ ఎవరు? పీపులే కదా. ఎవరు? పీపుల్ ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళే కదా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్సే కదా.
ఏంటి ఆ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ యొక్క అసెంబ్లీని ఏమంటాం? పార్లమెంట్ అంటాం. ఇన్ ఇండియా సచ్ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఈస్ కాల్డ్ పార్లమెంట్. అలా గ్రూప్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ని పార్లమెంట్ అంటాం. ఒకవేళ స్టేట్ లెవెల్ అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. అసెంబ్లీ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ డెమోక్రసీ. ప్రతి డెమోక్రసీలో అసెంబ్లీ ఉంటుంది అనమాట. పార్లమెంట్ ఈస్ అ ఫైనల్ అథారిటీ ఫర్ మేకింగ్ లాస్ ఇన్ ద కంట్రీ. ఫైనల్ అథారిటీ ఎవరు? ఒక లాస్ ని తేజాలంటే, మేక్ చేయాలంటే పార్లమెంట్ అనమాట. దిస్ టాస్క్ ఆఫ్ లా మేకింగ్ ఆర్ లెజిస్లేషన్ ఈజ్ సో క్రూషియల్ దట్ ద అసెంబ్లీస్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆర్ అబాలిష్ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ మేక్స్ న్యూ లాస్. పార్లమెంట్ ఏం చేస్తుంది? కొత్త కొత్త లాస్ ని మేక్ చేయడం, ఎగ్జిస్టింగ్ లాస్ పాత లాస్ ని అబాలిష్ తీసేయటం, కొత్త కొత్త లాస్ ని చేయటం. ఓకే, పార్లమెంట్ ఎక్సర్సైజ్ సమ్ కంట్రోల్ ఓవర్ ద దోస్ హూ రన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ సమ్ కంట్రోల్ అనేది ఉంటది అనమాట పార్లమెంట్ కి. Those who run the government can take decisions only as long as enjoy the support of parliament. Parliament కనుక సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ డెసిషన్ అనేది తీసుకోగలదు. ఇఫ్ పార్లమెంట్ అనేది సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకోకూడదు అనమాట. ఆ డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్తున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ కంట్రోల్ ఆల్ ద మనీ దట్ గవర్నమెంట్ హ్యావ్. గవర్నమెంట్ దగ్గర మనీని పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇన్ మోస్ట్ కంట్రీస్ ఎనీ పబ్లిక్ మనీ కెన్ బి స్పెంట్ ఓన్లీ వెన్ ద పార్లమెంట్ శాంక్షన్స్. పార్లమెంట్ కనుక శాంక్షన్ చేస్తేనే గవర్నమెంట్ మనీ అనేది పబ్లిక్ మనీ అనేది గవర్నమెంట్ ఖర్చు పెట్టడం జరిగింది అనమాట. పార్లమెంట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిస్కషన్, డిబేట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. పబ్లిక్ ఇష్యూస్ మీద, నేషనల్ పాలసీస్ మీద డిస్కషన్స్, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిస్కషన్స్, డిబేట్స్ అనేది పార్లమెంట్ లో జరుగుతాయి. ఆ తర్వాత ఏముంటది? 2 houses ఆఫ్ పార్లమెంట్. ఏంటిది? ఫస్ట్ హౌస్ అనేది ఏంటి? ఫస్ట్ హౌస్ ఈస్ యూజువల్లీ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఒక హౌస్ లో ఏంటి? డైరెక్ట్ ప్రజలే డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. అండ్ ఎక్సర్సైజ్ ద రియల్ పవర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి రియల్ పవర్స్ అనేది ఉంటాయి. సెకండ్ హౌస్ ఏంటి? సెకండ్ హౌస్ ఈస్ యూజువల్లీ ఎలక్టెడ్ ఇండైరెక్ట్ గా ఎన్నుకోబడతారు అనమాట. వాటికి ఏంటి? అండ్ పర్ఫార్మ్ సమ్ స్పెషల్ ఫంక్షన్స్. వాళ్ళకి సమ్ స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి. ద మోస్ట్ కామన్ వర్క్ ఫర్ ద సెకండ్ హౌస్ ఈస్ లుక్ ఆఫ్టర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ అండ్ రీజన్స్. వాటి యొక్క స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ ని, దాన్ని చూసేదే సెకండ్ హౌస్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ హౌస్ అంటే మనం చూస్తే లోక్సభ డైరెక్ట్ గా అనుకుంటారు కదా. ఆ తర్వాత రాజ్యసభ. రాజ్యసభ ఏంటి? స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ ని కదా రిప్రజెంట్ చేసిద్ది రాజ్యసభలో. సేమ్ అట్లా అనమాట. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ పార్లమెంట్, బట్ షీ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈయన పార్టే కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదనమాట. That is why all the laws made in the house come into force only after they receive the assent of the parliament. President కనుక అనుమతించకపోతే మన లాస్ ని ముందుకు తీసుకెళ్ళకూడదు. ఓకే, 2 houses ఆమోదించినా సరే ప్రెసిడెంట్ అసెట్ అనేది కావాలి, ప్రెసిడెంట్ అనుమతి కావాలన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ విచ్ హౌస్ ఈస్ మోర్ పవర్ఫుల్? మనకి ఈ 2 హౌస్లు ఉన్నాయి కదా, ఈ 2 houses లో ఏది పవర్ఫుల్ అని చెప్తున్నారు అనమాట. Just see which house is more powerful. Our constitution does give the Rajya Sabha some special powers over the states, but on the matters the Lok Sabha exercise the supreme. ఏంటిది? ఈ లోక్ సభనే ఎక్కువ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఏమేం పవర్స్ ఉంటాయి? ఆర్డినరీ లా. ఇప్పుడు ఒక ఆర్డినరీ లా అనేది రాజ్యసభ, లోక్సభ 2 పాస్ చేయడం జరిగింది. ఒకవేళ పాస్ చేయలేకపోయినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? సారీ, ఒక్క నిమిషం. ఓకే, ఆర్డినరీ లా Lok Sabha has more powers than Rajya Sabha. ఏంటి? ఇన్ ఎనీ ఆర్డినరీ లా నీడ్స్ టు బి పాస్డ్ బై బోత్ ద హౌసెస్. ఒక ఆర్డినరీ లా 2 houses అనేది పాస్ చేయాలి. ఒకవేళ పాస్ చేయలేదు అనుకో ఏమవుతుంది? జాయింట్ సెషన్ అనేది జరిగింది. ఆ జాయింట్ సెషన్స్ లో లోక్సభ, రాజ్యసభ అందరూ కూర్చుంటారు. కానీ ఇక్కడ ఏంటి? లోక్సభలో మెంబర్స్ ఎక్కువ కాబట్టి లోక్సభ ఏదైతే అనుకుందో, ఏదైతే దాని యొక్క పాయింట్ ఉందో ఆ పాయింటే ప్రివైల్ అవుతుంది అనమాట. కాబట్టి లోక్సభ హ్యాస్ మోర్ పవర్స్ దాన్ రాజ్యసభ. ఆ తర్వాత లోక్సభ ఎక్సైజ్ మోర్ పవర్స్ ఇన్ మనీ మ్యాటర్స్. ఒకవేళ గనక లోక్సభ బడ్జెట్ ని పాస్ చేయడం జరిగింది, ఒకవేళ దాంతో పాటు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏదైనా బడ్జెట్ కానీ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ కానీ. ఆ తర్వాత ఏంటి? రాజ్యసభ కెనాట్ రిజెక్ట్ ఇట్. రాజ్యసభ అనేది రిజెక్ట్ చేయకూడదు. రాజ్యసభకి ఏంటి? ఒక పవర్ ఉంటుంది. ఏం పవరు? అది 14 days ని డిలే చేయొచ్చు అనమాట ఆ బిల్ ని. ఆ తర్వాత కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు రాజ్యసభ, కానీ లోక్సభ ఏంటి? ఆ సజెషన్స్ తీసుకోకపోవచ్చు అనమాట. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? లోక్సభ కంట్రోల్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్.
A person who enjoys the support of majority of the members in the Lok Sabha is appointed as prime minister. ఎవరైతే లోక్ సభ సపోర్ట్ మెజారిటీ సపోర్ట్ ఎవరికి ఉందో ఆయనకి కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యేది. ఒకవేళ ఆ మెజారిటీ ఆఫ్ ద లోక్ సభ మెంబర్స్ అనే వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఆల్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా క్విట్ అయిపోవాలన్నమాట. కానీ రాజ్యసభకి ఆ యొక్క పవర్ లేదు. కాబట్టి లోక్సభ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ రాజ్యసభ. కొన్ని విషయాల్లో కొన్ని పవర్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ సి ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఉన్నాయి. ఆ నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం అదేంటో. ఓకే, థ్యాంక్ యూ.